వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చి OnePlus 13S స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలో కనుక ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నవి క్రెడిట్ OnePlus వాళ్ళ వెబ్సైట్కి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము ప్రైస్ 55,000 రూపాయల ప్రైస్ ఉంది. కానీ ఆల్సో కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో వన్ హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు. ఏమంటే స్మాల్ హ్యాండ్స్ ఉన్నా సరే కూడా ఈజీగా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ అదే హైలైట్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే అది స్నాప్డ్రాగన్ 8 ఇలా ప్రాసెసర్తో పాటు 5,800 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ G1 వైఫై చిప్తో పాటు బెటర్ కనెక్టివిటీ కోసము ఇక్కడ చూసుకోవచ్చు. ఈజీగా వన్ హ్యాండ్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. 6.32 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా వన్ ట్యాప్ బటన్తో పాటు కూడా తీసుకొచ్చి రమ్మడబై టార్చ్కి, వైబ్రేషన్కి, డూ నాట్ డిస్టర్బ్, ట్రాన్స్లేషన్, స్క్రీన్ షాట్స్కి, రికార్డింగ్కి అన్నిటికీ కూడా ఈ బటన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 12GB ర్యామ్, LPDDR5X ర్యామ్, UFS 4.0, 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో అండ్ 5,800 mAh బ్యాటరీ విత్ 80 watts సూపర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వేపర్ కూలింగ్ చేంబర్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా గ్రాఫైట్ షీట్ ఏది ఉందనేసి అయితే ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసారు. సో ఓవరాల్గా చూసుకుంటే పిక్చర్స్కి, డే టు డే యాక్టివిటీలకి ఏం ల్యాగ్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో చాలామంది చెక్ చేసేది ఏంటంటే కొంచెం స్లైట్గా హీట్ అయితే ఎక్కుతుంది కంటిన్యూస్గా గేమ్ ఆడడం కానీ అవి ఇట్లా. కానీ ఆబ్వియస్గా కాంపాక్ట్ ఫోన్లో కూడా మనం అంతా కూడా ఏం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో ఓవరాల్గా నాకైతే స్మార్ట్ ఫోన్ జర బాగానే నచ్చింది. ఇక్కడ ఫోటో శాంపుల్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మెయిన్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 30 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, 50 MP టెలిఫోటో కెమెరా అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు, పిక్చర్ యొక్క క్లారిటీ చాలా బాగానే ఉన్నాయి. ఓకేనా. అండ్ కిందకి వచ్చేస్తే ఇక్కడ కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ అంతే HDR10 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మర్చిపోయింది, ఇది మ్యాక్, ఐఫోన్, విండోస్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మంచి హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ 55,000 ఉంది. ఇది 12GB ర్యామ్, 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ ఆల్సో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 60,000 ఉంది. మీకు రికార్డింగ్ చేసే టైంకి అయితే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయినాయి. మీరు ప్రీ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 12th June నుంచి ఐ థింక్ సేల్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్ చూసుకుంటే గ్రీన్ సిల్క్ కలర్ ఉంది. ఇక్కడ ఇది గ్రీన్ సిల్క్ కలర్ అండ్ బ్లాక్ వెల్వెట్ కలర్ అండ్ పింక్ స్టెయిన్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదన్నా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకొని అమెజాన్లో నేను రికార్డింగ్ చేసే టైంకి కూడా ఇది ఏమంటారు ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి అమెజాన్ నుంచి కూడా. ఒకవేళ ఇట్లా అమెజాన్ నుంచి కూడా చేసుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ చేయండి అండ్ కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయాలంటే వీడియో అయితే షేర్ అయితే పక్కా చేయండి. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ వెయిట్ అనమాట 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. చిన్న సైజు కాబట్టి కాంపాక్ట్ ఉంది. కానీ రెజల్యూషన్ తగ్గిలేరు, ఫుల్ హెచ్ రెజల్యూషన్ వస్తుంది. 2640x1260 రెజల్యూషన్ వస్తుంది. 460 pixels per inchతో పాటు కూడా వస్తుంది. LTPతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి. డార్క్ మోడ్ వస్తుంది, బ్రైట్ HDR వీడియో మోడ్స్తో పాటు కూడా వస్తుంది. ఆక్సిజన్ OS 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అండ్ Adreno 830GBతో పాటు కూడా వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్, 5,850 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళ LYT700 కెమెరా వస్తుంది. ఇక్కడ టెలిఫోకల్ లెన్స్ వస్తుంది, 2x ఆప్టికల్ జూమ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం 30 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ రికార్డింగ్ చూసుకుంటే 4K 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా నుంచి 1080p 60fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మూవీ 4K 30fps మోడ్స్ ఉంది, టైమ్ ల్యాప్ మోడ్, డ్యూయల్ వీడియో మోడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో EAS సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఐ థింక్ ఫ్రంట్ నుంచి కూడా మీరు మంచి డీసెంట్ వీడియో రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ నుంచి కూడా మీరు 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. కనెక్టివిటీ నుంచి 484 mm టెక్నాలజీ యూజ్ చేస్తారు. మంచి 5G బ్యాండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. దీంట్లో మంచి విషయం ఏంటంటే మీకు Wi-Fi 7 వస్తుంది, Wi-Fi 6
అండ్ 5 అండ్ 2.5 GHz 5 GHz 2x2 మీమో టెక్నాలజీ దీంతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 555 2x మీమో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. బ్లూటూత్ వర్జన్ 6.0తో పాటు కూడా వస్తుంది కొత్తది. NFC తో పాటు కూడా వస్తుంది, ట్యాప్ అండ్ పే ఉంటాయి అవన్నీ కూడా. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వస్తుంది. బైడూస్ B1+B1C B2A GPS L1+L5 గ్లోనోస్ G1 గ్యాలియస్ E1+E5 క్యూజెస్ L1+L5 నావిక్ వచ్చేసరికి అయితే N5 వస్తుంది. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అమిలేడ్ సెన్సార్, కలర్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్, డ్యూయల్ సిమ్ సపోర్ట్తో పాటు అది డ్యూయల్ నానో సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మిగతా కోడెక్స్ అవన్నీ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, చార్జర్, Type-A to Type-C కేబుల్, ప్రొడక్షన్ కేస్, సిమ్ ఇంజెక్టర్ పిన్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే OnePlus 13s చూసుకుంటే మాత్రమే మంచి ఫీచర్స్తో పాటు మంచి కాంపాక్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది నాకైతే. నా ఒపీనియన్లో పోయి తీసుకోమని అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను. తీసుకోవచ్చు, ఫీచర్స్ వైజ్ అయితే బాగానే ఉంది. మీ డే టు డే టాస్క్లకు అవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో కైతిందా బై నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.